హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉన్న మైనారిటీ వర్గాలకు సంబంధించిన యువతి యువకులను యూనిట్లు పెట్టించడం ద్వారా వారికి సబ్సిడీతో లోన్లు ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిలో వారిని ప్రోత్సహించేందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి ఉపాధి పథకం ద్వారా వారికి లోన్లు ఇప్పించేందుకు దరఖాస్తు చేసుకోండి అంటూ మనకు అధికారులు అయితే ఈ మేరకు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి. ముఖ్యంగా మైనారిటీలు అంటే ఎవరంటే ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు తదితర మైనారిటీ వర్గాలుగా పేరుబడిన వారు ఈ ప్రధానమంత్రి ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి 15% నుంచి 30% వరకు సబ్సిడీతో 50 లక్షల వరకు రుణాలనైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పిస్తుంది. జిల్లా స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా స్థాయి పరిశ్రమల కేంద్రం, ఖాదీ బోర్డు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ముందుకైతే రానున్నాయి. ఈ విధంగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తులన్నీ సంస్థల ద్వారా లబ్ధిదారులకు లోన్లు అయితే ఇప్పిస్తాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 18 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు కాగా వయసుకు సంబంధించి పరిమితి అంటూ ఏమీ లేదు. అలాగే ఆదాయ పరిమితి కూడా ఏమీ లేదు. ఏదైనా వస్తువులకు సంబంధించి తయారీ రంగంలో 10 లక్షల రూపాయల పెట్టుబడితో యూనిట్లు పెట్టుకున్న వారు, అలాగే సేవా రంగానికి సంబంధించి 5 లక్షల రూపాయలతో యూనిట్లు పెట్టుకుని నడుపుతున్నవారు, లేదా కొత్తగా యూనిట్లను మొదలు పెట్టాలి అనుకునేవారు ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 8వ తరగతి విద్యార్హత అయితే ఖచ్చితంగా దరఖాస్తుదారుడు కలిగి ఉండాలి. అలాగే గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన PMRY, REGP, PMEGP వంటి పథకాలకు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొంది ఉండినట్లయితే ఇప్పుడు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. అదేవిధంగా ఈ పథకానికి దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి, ఏ పత్రాలు సమర్పించాలి అంటే దానికి సంబంధించి కూడా అధికారులు మనకు పూర్తి వివరాలు అయితే ఇచ్చారు. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. ఎవరైతే మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారు ఈ ప్రధానమంత్రి ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఒకవేళ మైనారిటీ వర్గాల వారికి క్యాస్ట్ ఉండకపోతే ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారైతే తప్పనిసరిగా గ్రామీణ ధృవీకరణ పత్రం ఉండాలి. మీకు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ చేపడుతున్నట్లయితే ఆ ప్రాజెక్టు సంబంధించిన రిపోర్ట్ ఉండాలి. అలాగే ఏదైనా సంస్థల్లో మీరు శిక్షణ తీసుకుని యూనిట్లు నడుపుతూ ఉన్నట్లయితే ఆ శిక్షణ తీసుకున్నట్టుగా ధృవపత్రం ఉండాలి. ఇలా ప్రభుత్వ గుర్తింపు కార్డులు కలిగిన వారు అఫీషియల్ వెబ్సైట్ అయిన KIVConline.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అంటూ మనకు జిల్లాలకు సంబంధించిన అధికారులు అయితే ఈ మేరకు సమాచారం ఇస్తుండగా, ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు సంబంధించిన ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు వంటి మైనారిటీ కేటగిరీకి వచ్చే నిరుద్యోగ యువతి యువకులు 8వ తరగతి వరకు చదువుకుని ఉండి ప్రస్తుతం యూనిట్లు నడుపుతూ ఉండి లేదా కొత్తగా యూనిట్లు పెట్టాలి అనుకుని ఆసక్తి ఉన్నట్లయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం 15 నుంచి 30% వరకు సబ్సిడీతో 50 లక్షల రూపాయల వరకు మీకైతే లోన్ ఇస్తుంది. ఈ లోన్ ద్వారా మీరు పరిశ్రమలు నడుపుకోవడం, స్వయం ఉపాధిలో రాణించడం, తద్వారా మీరు మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ పథకానికైతే మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఆపై జిల్లా స్థాయి అధికారులు విచారణ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్లయితే లోన్ మంజూరు చేస్తారు. ఆ లోన్ అమౌంట్ ద్వారా మీరు కొత్త యూనిట్ ప్రారంభించవచ్చు. ఇప్పటికే యూనిట్ నడుపుతూ ఉంటే వాటిని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి మైనారిటీలకు సంబంధించి వారిని అభివృద్ధి పథంలో ముందుకు నడపడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పథకాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకొని స్వయం ఉపాధి పథకాలను అయితే పొందండి. నమస్కారం.